వాళ్ళు 60,000 ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, వాళ్ళు చెప్పే సంఖ్య 80,000, 70,000, లక్ష ఉద్యోగాలు ఇచ్చి ఉంటే, ఈ రోజు నిరుద్యోగులు ఈ ధర్నా చౌక్‌కి ఇంతమందికి రాలేరు గదా! ఆ 1,00,000 మంది ఉద్యోగాలు ఇచ్చినప్పుడు ఇంతమంది కడుపు కోత కోసుకొని పొద్దున్న లేసి 4 గంటలు లేసి జిల్లా కేంద్రాల నుంచి, గ్రామాల నుంచి బస్సులెక్కి టిఫిన్ లేకుండా, వాటర్ లేకుండా ఈ 2 గంటలు అయితున్నా కూడా ఈ రోజు మీరు లైవ్‌లో చూపిస్తున్నారు. ఎంతమంది నిరుద్యోగులు ఉన్నారు? ఎందుకు మీరు ఇచ్చిన 80,000 ఉద్యోగాలు మరి నిరుద్యోగులు ఇచ్చి ఉంటే మరి ఇంతమంది ఎందుకు వస్తారు మా మహాధరణ కార్యక్రమానికి, మా నిరుద్యోగుల మహాధరణ కార్యక్రమానికి, మా కవాతుకి? ఎందుకు ఈ రోజు మీరు చూస్తున్నారు కదా మా కడుపు కోత ఎలా ఉంది? మీరు ఇచ్చిన ఉద్యోగాలు ఏ ఉద్యోగాలు ఇచ్చారు? ఎందులో ఏ ఉద్యోగాలు ఇచ్చారు? ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు? ఒకసారి మీకు భయం ఉందిగా, భయం లేదు కదా? వచ్చి మాతోని శ్వేతపత్రం విడుదల చేయండి, లేదంటే మా నిరుద్యోగులు చర్చ చేయండి. ఆ రోజు మీ ప్రభుత్వం రాకముందు మీరు వచ్చారు కదా, సిటీ సెంటర్ లైబ్రరీ కావచ్చు, అశోక్ నగర్ కావచ్చు, చిక్కడపల్లి కావచ్చు, ఈ దిల్సు నగర్ కావచ్చు, ఆ రోజు అన్ని ఏరియాలో వచ్చినారు కదా. మీకు ఎందుకు భయము? 80,000 ఇచ్చారు, 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినప్పుడు మీకు ఎందుకు భయము? ఆ భయం మరి మీరు ఇచ్చినందుకు పబ్లిక్ గా వచ్చి మీరు మాతో చర్చ ఎందుకు మేము నిరుద్యోగులు 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం, మీరు ఎందుకు రెచ్చగొడుతున్నారు మీరు అడగొచ్చు కదా. మీరు అది తెలుసుకోవచ్చు కదా. మీ ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉంది కదా, మీకు ఇంటెలిజెన్స్ పోతుంది కదా. ఇప్పుడు వాళ్ళు 70,000 ఉద్యోగాలు ఎక్కిన వాళ్ళకి అడిగినా చెప్తారు కదా. ఇప్పుడు నిరుద్యోగులు నువ్వు ఏ స్టడీ హాల్కి వెళ్ళినా, ఏ కోచింగ్ సెంటర్కి వెళ్ళినా, ఏ జిల్లా కేంద్ర గ్రంథాలయాలకు వెళ్ళినా అడిగినా ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారో వాళ్ళే చెప్తారు కదా. మీరు ఇచ్చిన 1,00,000 ఉద్యోగాలు, మీరు ఇచ్చే 80,000, 70,000, 60,000 ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క సంఖ్య చెప్పుకుంటా ఏకంగా ఇవాళ పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా ఈ రోజు ఏకంగా మేము 1,00,000 ఉద్యోగాలు ఇచ్చినాం అలా చెప్పలేదు. ఒక ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు చెప్పలేవు. మేము విడతల వారీగా 5 సంవత్సరాల్లో మేము విడతల వారీగా 2,00,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఈ రోజు నిన్న ప్రెస్ మీట్ లో మన మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా చెప్తున్నారు. సార్ మీరు ఆ రోజు మీ మేనిఫెస్టో, మీ భగవద్గీత, ఆ రోజు మీ భగవద్గీత మళ్ళీ తీసి చదవండి సార్. మీరు ఆ రోజు ఏమని చెప్పారు? ఒక ఏడాదికి 2,00,000 ఉద్యోగాలు చెప్పారా లేదా? ఒకసారి మళ్ళా మీ మేనిఫెస్టోని మర్చిపోయారేమో, ఈ 2 సంవత్సరాల కాలంలో మర్చిపోయారేమో. మళ్ళీ ఇంకోసారి మీ మేనిఫెస్టోని చదువుకొని మళ్ళీ వచ్చి మీ ప్రెస్ మీట్ పెట్టండి.